ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఫత్తేపురం రాజకీయ పందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. పందాలు వేయటంలో ఫత్తేపురం గ్రామస్తులది అందివేసిన చెయ్యి. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పందెంలో భాగంగా సీటు గెలుస్తుందని, మెజారిటీ వస్తుందని, మా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పందాలు జరుగుతుంటే ఫత్తేపురంలో మాత్రం విభిన్నంగా పందాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఎన్నికల్లో ఫత్తేపురం గ్రామానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ తరపున కూటమి అభ్యర్థిగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానానికి పోటీ పడటంతో పందాల జోరు మరింత సాగుతుంది. వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావుది కూడా ఇదే మండలం కావటంతో పందాల జోరు మరింత పెరిగింది. ప్రస్తుతం ఉంగుటూరు నియోజకవర్గం వ్యాప్తంగా కూటమి అభ్యర్థి మచ్చమట్ల ధర్మరాజు గెలుపుపై 30,000 మెజార్టీ వస్తుందని, అంత మెజార్టీ రాదని ప్రత్యర్థులు పందాలు వేస్తున్నారు. మరోవైపు ఓటింగ్ నమోదు సరళి ఆధారంగా గ్రామంలో కొత్త పందాలకు తెరలేచాయి. ఫతేపురం గ్రామంలో 3,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామ ఫలితాల్లో వైసీపీకి, జనసేన అభ్యర్థులకు ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తే ఆ మెజారిటీ ప్రకారం ఒక్క ఓటుకు 10,000 అవతల వారికి చెల్లించేలా ఒప్పందాలు జరిగాయని సమాచారం. ఈ లెక్కన గ్రామంలో ఎవరికైనా 500 మెజారిటీ వస్తే పందెం ప్రకారం 50 లక్షలు చెల్లించాలి. అదే 1000 ఓట్లు మెజారిటీ వస్తే ₹1,00,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఇది ఆ ఫతేపురం పందాల మజా.